మనము భూషయనము, మళ్ళీ ఇంకా నాన్ వెజ్ తినకుండా అట్లా ఉండగలిగితే మనకు హనుమాన్ చాలీసా 41 రోజుల్లో మనకు సిద్ధి కలిగిపోతదండి. సిద్ధి కలిగిపోయింది అని ఎట్లా తెలుస్తది? సిద్ధి లక్షణాలు గూడా మనకు తెలుస్తుంటాయి. సిద్ధి లక్షణాలు ఏంటి? సిద్ధి ఎలా కలుగుతది? సిద్ధి కలిగితే ఎలా తెలుస్తది? ఇవన్నీ వీడియోస్ ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క వివరణ అంటే ఒక్కొక్క విషయానికి వివరణ ఇస్తూ వీడియోస్ చేయడం అనేది జరిగింది. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా కాబట్టి ఛానల్‌లోకి వెళ్ళి చూస్తే మీకు తొందరగానే దొరుకుతాయి. సిద్ధి ఎలా కలుగుతది? సిద్ధి లక్షణాలు ఏంటి? సిద్ధి కలిగింది అని మనకెట్లా తెలుస్తది? ఇలాంటివన్నమాట. ఈ వీడియోలో గూడా మళ్ళీ కొంచెం చర్చించుకుందాము. ముఖ్యంగా అండి మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్న ఒక కుమార్ అని చెప్పేసి ఒక బాబు అనమాట. చిన్నోడే. నా కొడుకు ఏజ్ ఉంటాడేమో. అలాంటి వాళ్ళకు ఇలాంటి డౌట్స్ రావడం నార్మలే. నిన్న నేను ఒక వీడియో పెట్టిన గదండీ మన